హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్ పీపీఎస్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. మనం ఏబీఓ ఎఫ్బీఓ సంబంధించిన ఎంసీక్యూ సెషన్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం. చూడండి, ఈరోజు సెషన్లో ఏంటంటే ఎంసీక్యూ సంబంధించిన పార్ట్ 2కు సంబంధించిన వీడియో చూస్తున్నాం. ఏపీ 2025-26 ఏబీఓ ఎఫ్బీఓ మెయిన్స్ పేపర్ 1 మెంటల్ అబిలిటీకి సంబంధించిన ఎంసీక్యూ క్వశ్చన్స్ పార్ట్ 2. సో ఆల్రెడీ మనకు పీపీఎస్ అకాడమీ యాప్లో కోర్స్ అనేది రన్ అవుతుంది, ఎంసీక్యూస్ బ్యాచ్. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఈ బ్యాచ్కి ఎన్రోల్ అవ్వచ్చు. ఇంకేమైనా మీకు కోర్స్ రిలేటెడ్ డౌట్ ఉంటే ఈ నెంబర్ని కాంటాక్ట్ అయ్యండి, 7569036056. సో కోర్స్ రిలేటెడ్ ఏ డౌట్ ఉన్నా కూడా ఈ నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో కంప్లీట్ నాట్ ఓన్లీ మెంటల్ అబిలిటీ, ఆల్ టాపిక్స్ పేపర్ 1 సంబంధించిన కంప్లీట్ వీడియోస్ అనేది మీకు ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి కోర్సులో. మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తూ వస్తున్నాం మెంటల్ అబిలిటీలో. ఓవరాల్గా మనకు సిలబస్ రిలేటెడ్ టు ఈ టాపిక్స్ అన్ని సిలబస్లో ఉన్నాయన్నమాట. సో ఈ టాపిక్స్ నుంచి మనం ఏం చేస్తున్నాం అంటే ప్రతి టాపిక్ నుంచి 2 క్వశ్చన్స్ తీసుకొని అన్ని మోడల్స్ కవర్ అయ్యే విధంగా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఈరోజు సెషన్లో కూడా సేమ్ అలాగే అన్ని టాపిక్స్ సంబంధించిన వీడియో క్వశ్చన్స్ అనేవి చూద్దాం టాపిక్ వైజ్. ఫస్ట్ ఇది అనాలజీకి సంబంధించిన క్వశ్చన్. అనాలజీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఏసిడి, ఏ అంటే 1, సి అంటే 3, డి అంటే 4. చూడండి, అనాలజీ అంటే ఏం చెప్పాం? కంపారిజన్, రిలేషన్షిప్ చూడాలి. 1 నుంచి 3కి రిలేషన్ 1 నుంచి 3కి వెళ్ళిందంటే ఏం చూడండి, ఏ నుంచి సికి. సేమ్ అదే విధంగా 4 నుంచి సేమ్ అదే విధంగా రావాలి. సో 1 నుంచి 3కి పోవడానికి ఏమైంది, 2 అనేది ఇంక్రీజ్ అయింది. అదేవిధంగా 4 నుంచి 2 ఇంక్రీజ్ చేస్తే 6 అనే లెటర్ ఏమవుతుంది, ఎఫ్. సో ఎక్కడుంది, చూడండి, ఎఫ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆల్ఫాబెట్ లెటర్స్కి సంబంధించినది. అదేవిధంగా నెంబర్స్లో చూడండి, అనాలజీ అదేవిధంగా నెంబర్స్లో వస్తే 3, 9, 3కు 9కు రిలేషన్షిప్ ఏం చూడొచ్చు, 3 3s are 9, 3 3s are 9. సో లైక్ దట్ 3 3 సేమ్ నెంబర్, 5 5s are 25. ద ఆన్సర్ ఈజ్ 25. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఏంటి సార్ అంటే, సార్ 3 3s are 9, 5 3s are 15 కూడా ఉందా అని. కాకపోతే ఈ రీజన్ ఇట్స్ నాట్ వ్యాలిడ్. దీని పర్పస్ ఏంటంటే మెయిన్ స్క్వైర్ సంబంధించింది. 3 స్క్వేర్ 9, 5 స్క్వేర్ 25. సో ఈ లాజిక్ మోస్ట్ వాల్యుబుల్గా కన్సిడర్ చేస్తాడు. నార్మల్ టేబుల్ కన్నా స్క్వైర్ రిలేటెడ్ ఇలాంటి పర్టికులర్ టాపిక్నే ఎక్కువ ఇంపార్టెన్స్గా తీసుకుంటారు. అందుకోసం ఏం చెప్తున్నాను, 3 స్క్వేర్ 9, 5 స్క్వేర్ 25 ఈజ్ కరెక్ట్. 15 ఈజ్ ట్రీటెడ్ యాజ్ లో పాసిబిలిటీ కింద ట్రీట్ చేస్తారు. ఎప్పుడైనా స్క్వైర్స్కు క్యూబ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇవి కాకపోతే మీరు మల్టిప్లికేషన్ అనేది ఈజ్ ద లాస్ట్ చాయిస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఇది సిరీస్కు రిలేటెడ్. 3 నుంచి 9 ఏమైంది, 3 3s are 9. నెక్స్ట్ 9 3s are 27, 27 3s are 81, 81 3s are ఏమవుతుంది, 243. 243 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దీనికి ఇంకో లాజిక్ కూడా అప్లై చేయొచ్చు. చూడండి, 3 పవర్ 1 3, 3 స్క్వేర్ 9, 3 క్యూబ్ 27, 3 పవర్ 4 81. నెక్స్ట్ 3 పవర్ 5 ఎంత అవుతుంది, 243. ఇది కూడా కరెక్టే, 243. ఇది కూడా కన్సిడర్ చేస్తాం. క్లియర్? ఎస్. నెక్స్ట్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమని చూడండి, 4th క్వశ్చన్. 1 4 9 16 25. ఈ పాటికే మీకు ఐడియా వచ్చి ఉండాలి. 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్. నెక్స్ట్ ఏముండాలి, 6 స్క్వేర్ ఉండాలి. అంటే 36 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 36 చెక్ చేయండి, ఆప్షన్ బి, దిస్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ఆడ్ వన్ అవుట్కు సంబంధించిన క్వశ్చన్. ఏ టాపిక్, ఆడ్ వన్ అవుట్. ఆడ్ వన్ అవుట్ అబ్జర్వ్, ఏ ఈ ఐ ఓ తర్వాత ఏముంది బి.
సో ఈ లెటర్స్లో ఏది ఆడ్ వన్ అవుట్ అంటే బి అనేది ఆడ్ వన్ అవుట్. ఎందుకు సార్ అంటే AEIOU ఏమున్నాయి? AEIOU యు అనేది ఉండాలి, బి అనేది ఉంది. ఈ లెటర్స్ని ఏమంటామంటే ఓవెల్స్ అంటాం. ఇంగ్లీష్లో ఏమంటాం? ఓవెల్స్ అంటాం అనమాట. ఇంగ్లీష్లో ఓవెల్స్ అని చెప్పడం జరుగుతుంది. అందుకోసం ఇక్కడ యు అనేది ఉండాలి, బి ఉండడంతో సో బి ఈజ్ ద ఆడ్ వన్ అవుట్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఓవెల్స్ కాన్సోనెంట్స్ ఉంటాయి కదా, సో అలా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6th క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమంటున్నాడు? 2, 4, 8, 16, 18 ఇందులో ఆడ్ వన్ అవుట్. ఆల్రెడీ ఇది మనం ప్రీవియస్ ప్రాక్టీస్ సెషన్లో చూసినట్లున్నాం. చూడండి సేమ్ క్వశ్చన్. 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16, 16 2 జా 32 ఉండాలి. కాకపోతే ఇక్కడ ఏముంది? 18 అనేది ఉండడం జరిగింది. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7 కోడింగ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్. కోడింగ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్. ఇఫ్ టేబుల్ ఈజ్ కోడెడ్ యాజ్, టేబుల్ అనేది ఏ విధంగా కోడ్ అయింది? టేబుల్ ఈజ్ కోడెడ్ యాజ్ UBCMF. చూడండి, టీ నుంచి యూకి వెళ్ళింది, మళ్ళీ ఏ నుంచి బి, బి నుంచి సి, ఎల్ నుంచి ఎం, ఈ నుంచి ఎఫ్. అంటే ప్రతి చోట ఏమైంది? +1 అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. అన్ని 1 1 ఇంక్రీజ్ చేస్తాం. కాబట్టి సి ఉంది, సి తర్వాత ఏముండాలి? డి, అన్ని డీలే ఉన్నాయి. హెచ్ తర్వాత ఐ, అన్ని ఐలే ఉన్నాయి. ఏ తర్వాత బి, అన్ని బీలే ఉన్నాయి. నెక్స్ట్ ఐ తర్వాత ఏముండాలి? జే, జేకి సంబంధించినవి చూడు 2 ఆప్షన్స్ అనేవి ఉండడం జరిగింది. ఆర్ తర్వాత ఏముండాలి? ఎస్ అనేది ఉండాలి. సో కాబట్టి మనకు 2 ఆప్షన్స్ వస్తున్నాయి. ఆప్షన్ డి, ఆప్షన్ సి అండ్ ఆప్షన్ ఏ. 2 ఆప్షన్స్ సేమే ఉన్నాయి కాబట్టి ఏది పెట్టినా నో ప్రాబ్లం. సో 2 ఆన్సర్స్ కరెక్టే, సేమ్ ఆప్షన్సే ఉన్నాయి. BDIBJS, దిస్ ఈస్ ద కోడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. 8th క్వశ్చన్ చూడండి, సేమ్ కోడింగ్ డీకోడింగ్ రిలేటెడ్. 2 నుంచి 4 ఏమైంది? 2 స్క్వేర్. 3 నుంచి 9, 3 స్క్వేర్, 4 స్క్వేర్. నెక్స్ట్ ఏముండాలి? 7 స్క్వేర్. 7 స్క్వేర్ ఎంత? 7 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 49. స్క్వేర్ అంటే ఏంటి? సేమ్ నెంబర్ని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 49. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ఇది బ్లడ్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్. బ్లడ్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్ చూడండి. ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి. ఇక్కడ ఏమంటున్నాడు? ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి. బి యొక్క సిస్టర్ అంట ఏ. కాబట్టి ఏ ఏమవుతుంది? ఫీమేల్ అవుతుంది. నెక్స్ట్ బి ఈజ్ ద సన్ ఆఫ్ సి. బి ఈజ్ ద సన్ ఆఫ్ సి. సి యొక్క సన్ ఎవరు? బి. ఇతను ఏమవుతారు? మెయిల్. అయితే హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు సి. సికి ఏ అనే పర్సన్ ఏమవుతారు అంటే నా కొడుకు వాళ్ళ సిస్టర్. అంటే ఏమవుతుంది? నాకు డాటర్ కింద ట్రీట్ అవుతుంది. ఏమవుతుంది? డాటర్. అంతే కదా, నా కొడుకు వాళ్ళ సిస్టర్. నా కొడుకు అంటే నా ఫ్యామిలీ మెంబరే, వాళ్ళ సిస్టర్ ఏమవుతుంది? నాకు డాటరే అవుతుంది. సో నాకు డాటర్ అనేది కావడం జరుగుతుంది. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ బ్లడ్ రిలేషన్లో 10th క్వశ్చన్ అనేది చూడండి. 10th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఎక్స్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ వై. ఎక్స్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ వై. వై వాళ్ళ ఫాదర్ అంట ఎక్స్. తను ఏమవుతారు? మెయిల్. ఫాదర్ కాబట్టి మెయిల్. వై ఈజ్ ద సిస్టర్ ఆఫ్ జెడ్. వై ఈజ్ ద సిస్టర్ ఆఫ్ జెడ్. జెడ్ యొక్క సిస్టర్ అంట వై.
అంటే ఫీమేల్, బై ఫీమేల్. హౌ ఈజ్ ఎక్స్ రిలేటెడ్ టు జెడ్? జెడ్కు హౌ ఈజ్ ఎక్స్ రిలేటెడ్ టు జెడ్? జెడ్కు ఎక్స్ ఏమవుతుంది? క్వశ్చన్ చూడండి. హౌ ఈజ్ ఎక్స్ రిలేటెడ్ టు జెడ్? జెడ్కి ఎక్స్ ఏమవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్కి జెడ్ కాదు, ఇక్కడ జెడ్కు ఎక్స్ ఏమవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, నా బ్రదర్, అదే నా సిస్టర్ అంటున్నారు ఇక్కడ. వీళ్ళిద్దరు బ్రదర్ సిస్టర్ రిలేషన్షిప్ కాబట్టి నో ప్రాబ్లం. సో వీళ్ళ యొక్క పేరెంట్ ఎవరున్నారు? మేల్ కాబట్టి ఫాదర్ కావడం జరుగుతుంది. క్లియర్? నా సిస్టర్ వాళ్ళ ఫాదర్, నాకేమవుతారు? ఫాదరే కావడం జరుగుతుంది. నెక్స్ట్, డైరెక్షన్ సంబంధించిన క్వశ్చన్, డైరెక్షన్ రిలేటెడ్ క్వశ్చన్స్. ఏ వాక్స్ 10 మీటర్స్ ఈస్ట్. 10 మీటర్స్ ఈస్ట్ ఏం చేశాడు? 10 మీటర్స్ ఈస్ట్ సైడ్ వెళ్ళడం జరిగింది. టర్న్స్ రైట్, ఇక్కడ నుంచి రైట్ సైడ్, ఇక్కడ నుంచి రైట్ ఏమవుతుంది? కిందికి. సో టర్న్ రైట్ అండ్ వాక్ 5 మీటర్ వాక్ చేశాడు. నెక్స్ట్ అగైన్ టర్న్ రైట్ అండ్ వాక్ 10 మీటర్. మళ్ళీ ఏం చేశాడు? టర్న్ రైట్ తీసుకొని మళ్ళా 10 మీటర్ వెళ్ళడం జరిగింది. అయితే హౌ ఫార్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎంత దూరంలో ఉన్నాడు? స్టార్టింగ్ నుంచి ఎంత దూరంలో ఉన్నాడంటే మనం ఏం తీసుకోవాలి? షార్టెస్ట్ డిస్టెన్స్ మాత్రమే కన్సిడర్ చేయాలి. కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎంత దూరంలో ఉన్నాడంటే 5 మీటర్స్ గ్యాప్. ఇక్కడ 5 కదా, కాబట్టి ఇక్కడ కూడా 5 మీటర్స్ దూరంలో ఉండడం జరిగింది. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12th క్వశ్చన్ చూడండి, సేమ్ దీన్ని రిలేటెడ్. ఇఫ్ ఏ మ్యాన్ ఫేసెస్ నార్త్, హీ టర్న్స్ 90 డిగ్రీ క్లాక్ వైజ్. ఒక పర్సన్ నార్త్ సైడ్ చూస్తున్నాడు, పైకి చూస్తున్నాడు. ఇక్కడ నుంచి 90 డిగ్రీస్ తిరిగాడు. 90 డిగ్రీస్ అంటే ఏ డైరెక్షన్? ఇలా తిరుగుతూ వచ్చి ఇలా తిరిగాడు. ఇది 90 అవుతుంది. 90 డిగ్రీస్ డైరెక్షన్ ఇలా టర్న్ కావడం జరిగింది క్లాక్ వైజ్. నెక్స్ట్ దెన్ యాంటీ క్లాక్ వైజ్ 180 అంట. యాంటీ క్లాక్ వైజ్ అంటే రివర్స్ తిరగాలి. సో రివర్స్ అంటే మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా వెళ్తాడు. ఇక్కడికి వెళ్తే 90, మళ్ళీ ఈ నుంచి ఇక్కడికి వస్తే 180. నౌ ఏ డైరెక్షన్లో ఉన్నాడు? ఈ డైరెక్షన్లో ఉండడం జరిగింది. ఫైనల్ డైరెక్షన్ ఏంటి? నార్త్, ఇది ఈస్ట్, ఇదేమవుతుంది? వెస్ట్. ఏ డైరెక్షన్లో ఉన్నాడు? వెస్ట్ డైరెక్షన్లో ఉండడం జరిగింది. వెస్ట్ డైరెక్షన్. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్ సంబంధించిన క్వశ్చన్ చూడండి. ఇచ్చిన ఈక్వేషన్ 8 ఇంటూ అంటే ఏమంటున్నాడు? ఇంటూ మీన్స్ ప్లస్ 4. నెక్స్ట్ ప్లస్ మీన్స్ -2, మైనస్ మీన్స్ డివైడెడ్ బై 2. సో ఇలా సింబల్స్ అనేది మార్చుకోవాలి. ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చిన దాన్ని బట్టి సింబల్స్ మార్చేసాం. చూడండి, ఫస్ట్ ఇందులో డివిజన్ కంప్లీట్ చేయాలి. 2 డివైడెడ్ బై 2, దీని వాల్యూ 1 అయిపోతుంది. క్లియర్? దీని వాల్యూ 1. 8 + 4 12. 12 - 1 ఎంత ఉండాలి? 11 ఉండడం జరుగుతుంది. క్లియర్? ఎంత ఉండాలి? 11 అనేది ఉండాలి. చెక్ చేసుకుంటూ కావాలంటే 8 + 4 - 2 డివైడెడ్ బై 2. సో ఈ రెండు డివైడ్ చేస్తే 1 వస్తుంది. సో -1, 8 + 4 12, 12 - 1 11 ఉండాలి. కానీ ఇక్కడ ఆప్షన్స్లో లేదు. సో ఇట్ విల్ రిటైర్ యాస్ 11గా చేంజ్ చేస్తాం. సో 11 is the answer. సో ఆప్షన్ డి. ఎప్పుడైనా బాడ్మాస్ రూలే ఫాలో కావాలి మ్యాథమెటికల్ ఆపరేషన్స్. చూడండి, ఇఫ్ ఏ డివైడ్స్ బి, ఏ డివైడెడ్ బై బి మీన్స్ ఏంటి? ఏ ఇంటూ బి తీసుకోవాలి. ఏ ఇంటూ బి అయితే ఏ ప్లస్ బి తీసుకోవాలి. చూడండి, 6 డివైడ్స్ అంటే ఏం తీసుకోవాలి? ఇంటూ. బి ఇంటూ ప్లస్లో ఏం తీసుకోవాలి? ప్లస్. ఇదేనా క్వశ్చన్? మార్చేసాం. ఇక్కడ ఏమన్నా డివైడ్ ప్లస్లో ఇంటూ, అదేవిధంగా ఇంటూ అనే ప్లేస్లో ఏం తీసుకోమంటున్నాడు? ప్లస్ అనేది తీసుకోమంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ బాడ్మాస్ రూల్ ప్రకారంగా మల్టిప్లికేషన్. 6 2 = 12. 12 + 3 ఏమవుతుంది? 15. సో 15 is the correct answer. Option A is correct. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 సిలాజిజం రిలేటెడ్ క్వశ్చన్. చూడండి,
ఆల్ పెన్స్ ఆర్ బుక్స్ అంటున్నాడు. చూడండి ఇవి పెన్స్, ఈ పెన్స్ అన్నీ ఏమవుతున్నాయి, బుక్స్ అవుతున్నాయి. ఆల్ పెన్స్ ఆర్ బుక్స్ అన్నమాట. అయితే సమ్ బుక్స్ ఆర్ పేపర్స్, కొన్ని బుక్స్ పేపర్స్ కావడం జరుగుతుంది. అయితే కన్క్లూజన్లో చూడు ఇదైనా రావచ్చు, లేదా ఇది కూడా రావచ్చు కదా, ఇలా అయినా రావచ్చు. ఇది పాసిబిలిటీ కింద ట్రీట్ చేస్తాం. అయితే సమ్ పెన్స్ ఆర్ పేపర్స్, కొన్ని పెన్స్ పేపర్స్ అవుతాయంటే ఎస్ పాసిబిలిటీ ఉంది, అవ్వచ్చు, ఛాన్స్ ఇస్ దేర్. కాబట్టి అన్సర్టైన్, అన్సర్టైన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఎందుకు ఇక్కడ ఏమన్నాడు చూడండి, సమ్ బుక్స్ ఆర్ పెన్స్ అన్నాడు, కొన్ని బుక్స్ పెన్స్ అవుతాయి అంటున్నాడు. సమ్ బుక్స్ ఆర్ పేపర్స్ అంటున్నాడు, కొన్ని బుక్స్ పేపర్స్ అవుతాయి. ఇలా అయినా రావచ్చు డయాగ్రామ్, లేదా ఇది కూడా రావచ్చు, రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి అన్సర్టైన్ అని చెప్తాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16th క్వశ్చన్ చూడండి, సేమ్ సిలాజిజం రిలేటెడ్. నో చైర్ ఈజ్ టేబుల్. సో చైర్ అనేది టేబులే కాదు అంటారు, అంటే రెండు డిఫరెంట్. సమ్ టేబుల్స్ ఆర్ డెస్క్, కొన్ని టేబుల్స్ ఏమవుతున్నాయి, డెస్క్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి కన్క్లూజన్ ఏమంటున్నాడు, సమ్ డెస్క్ ఆర్ నాట్ చైర్స్, కొన్ని డెస్క్ చైర్స్ కావు అంట. సో ఎస్, కొన్ని డెస్క్స్ చైర్స్ కావు, కరెక్టే. ఎస్, స్టేట్మెంట్ ఈస్ ట్రూ. చూడండి ఎందుకు, బాగా ఇక్కడ క్లారిటీ తీసుకోండి. సార్ కొన్ని డెస్క్ అనేవి చైర్స్ కావు, కరెక్టే. ఎందుకు కావు చూడండి, ఎందుకంటే ఈ డెస్క్లో కొన్ని డెస్క్ ఏమవుతున్నాయి, కొన్ని డెస్క్ అనేవి టేబుల్స్ అవుతున్నాయి. క్లియరా, కొన్ని డెస్క్ అనేవి టేబుల్స్ అవుతున్నాయి. కాబట్టి టేబుల్స్ అయ్యేవా అన్నీ ఏం కాకూడదు, చైర్ కాకూడదు, చైర్ కాకూడదు కదా. చైర్కు టేబుల్కు రిలేషన్షిప్ లేదు. కొన్ని డెస్క్ అనేవి టేబుల్ అయినప్పుడు చైర్ పాసిబుల్ అవుతాయి, అవునా. చైర్ అనేది అసలు పాసిబుల్ అనేది కాదు. టేబుల్ చైర్ ఈ రెండు అసలు టచ్ అవ్వకూడదు. కాబట్టి ఏమవుతున్నాయి, డెస్క్లో కొంత పార్ట్ చైర్స్ అనేవి కావు అంట. కరెక్టా అంటే ఎస్ కరెక్టే, కొన్ని చైర్స్ అనేవి కావు. నెక్స్ట్ ఇలా ఏముండొచ్చు సార్, మరి చైర్స్కు డెస్క్ రిలేటెడ్ అంటే ఇలా ఉండొచ్చు, సో ఇలా రావచ్చు దీని రిలేటెడ్. కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్టే. సమ్ డెస్క్, కొన్ని డెస్క్ అనేవి ఖచ్చితంగా చైర్స్ కావు. స్టేట్మెంట్ ఈస్ ట్రూ. ఎందుకంటే టేబుల్స్ చైర్స్కి అసలు లింక్ ఇవ్వలేదు, అసలు ఈ రెండు మ్యాచింగ్ టచ్ ఇవ్వకూడదు. అంటే టేబుల్స్లో కొన్ని ఏమవుతున్నాయి, ఇక్కడ డెస్క్తో మీచప్ అవుతున్నాయి. కాబట్టి కొన్ని డెస్క్ అనేవి చైర్స్ ఎప్పటికీ కావు. ద స్టేట్మెంట్ ఈస్ ట్రూ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17, వెన్ డయాగ్రామ్స్ రిలేటెడ్. సమ్ ఏ ఆర్ బి, కొన్ని ఏ బి అవుతున్నాయంట. ఆల్ బీస్ ఆర్ సి, ఆల్ బీస్ అనేవి ఏమవుతున్నాయి, సి అవుతున్నాయి. విచ్ ఈజ్ కరెక్ట్, ఈ స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్. సమ్ ఏస్ ఆర్ సి, కొన్ని ఏస్ సి అవుతున్నాయా, ఎస్ అవుతున్నాయి. ప్లస్ ఇలా కూడా రావచ్చు, సి అనేది ఇలా ఎందుకు రాకూడదు. ఆల్ బీస్ ఆర్ సి అన్నప్పుడు బీస్ అన్ని సిలోకి ఎందుకు రాకూడదు, ఇలా కూడా పాసిబిలిటీ ఉంది. చూడండి ఆల్ ఏస్ ఆర్ సి, అన్ని ఏసు సి అవుతాయా, ఎస్ ఉంది కదా ఛాన్స్, ఇదే కదా మాట్లాడేది సెకండ్ స్టేట్మెంట్. చూడండి నో ఏ ఆర్ సి, నో ఏ, అసలు ఏ అనేది సి కాదా, ఇది కంప్లీట్లీ రాంగ్. నన్ ఆఫ్ దిస్ అనేది రాంగ్. ఇక్కడ చూడండి సమ్ ఏస్ ఆర్ సి పాసిబిలిటీ ఉంది, ఆల్ ఏస్ ఆర్ సి, దిస్ వన్ ఈజ్ ఆల్సో పాసిబిలిటీ. బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఏ సమ్ ఏ ఆర్ బి, కొన్ని ఏలు మాత్రమే బి అవుతున్నాయి. బట్ బీలు అన్నీ ఏమవుతున్నాయంటే అన్ని బీలు సి కిందికి వస్తున్నాయి, అన్ని బీలు సి కిందికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ సమ్ ఏస్ ఆర్ సి, ఇది కరెక్ట్ అవుతుంది. ఆల్ ఏస్ ఆర్ సి, అన్ని ఏసు సిలోకి వస్తాయి అంటే వస్తాయి. బట్ ఇక్కడ ద స్టేట్మెంట్ 50-50, బట్ ఇచ్చిన దాన్ని బట్టి ఏంటంటే ఆప్షన్ ఏ సమ్ ఈజ్ ద మోస్ట్
కన్సిడరబుల్ ఆన్సర్. ఎందుకంటే వాడిచ్చిన స్టేట్మెంట్ మనం ఇలాగే కన్సిడర్ చేసుకోవాలి. ఇది బి అంటున్నాం, ఆల్ బీస్ ఆర్ సి, ఇక్కడి వరకు మాత్రమే మనం ట్రీట్ చేస్తున్నాం. సో ఇది సర్టైన్ మూమెంట్ మాత్రమే, ఇది కాదు. వాడు ఇచ్చిన ప్రకారం ఇదే కరెక్ట్ అవుతుంది ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం, కాబట్టి దీన్నే కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 18. ఆల్ డాక్టర్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్, అందరూ డాక్టర్స్ ఏమవుతున్నారు? గ్రాడ్యుయేట్ అవుతున్నారు. సమ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ టీచర్, కొందరు గ్రాడ్యుయేట్స్ టీచర్. చూడండి ఇది టీచర్స్. సో ఇలా కూడా రావచ్చు, అవచ్చు కదా, ఇది పాసిబిలిటీ, ఇది కూడా. సో ఈ రెండింటిలో ఏదైనా రావచ్చు డయాగ్రామ్. సో ఓన్లీ వాడేమన్నాడు, సమ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ టీచర్ అంటున్నాడు. కొందరు గ్రాడ్యుయేట్స్ టీచర్ కరెక్టే, బట్ ఇన్ దిస్ కండిషన్ ఇలా కూడా రావచ్చు, ఈజ్ ఎ పాసిబిలిటీ. చూడండి, సమ్ డాక్టర్స్ ఆర్ టీచర్స్, కొందరు డాక్టర్స్ టీచర్స్ అవుతారా? ఎస్, పాసిబిలిటీ ఉంది కదా, ఇదా ఈ రెండిట్లో పాసిబిలిటీ ఉంది, ఇది కూడా ఉంది. కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ అన్సర్టైన్ మూమెంట్గా ట్రీట్ చేస్తాం. ఎగ్జాక్ట్గా అక్కడ మ్యాటర్ లేదు, పాసిబిలిటీ ఈ వేలో అయినా రావచ్చు, ఆ వేలో అయినా రావచ్చు, బేస్డ్ ఆన్ కండిషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19th క్వశ్చన్ చూడండి. ఇట్ ఈజ్ రిలేటెడ్ టు క్యాలెండర్కు సంబంధించిన క్వశ్చన్. సో క్యాలెండర్ సంబంధించిన క్వశ్చన్ అనేది చూడండి. ఇది వాట్ డే వాజ్ August 15, what day was August 15, 1947? August 15, 1947 అనేది ఏ డే అనేది వస్తుంది అంటే మనకు ఇది ఫ్రైడేగా వస్తుంది. ఇది కొంచెం ఇంపార్టెంట్ బిట్. అంటే క్యాలెండర్స్లో పర్టికులర్ డేట్స్ అడుగుతున్నారు. లేదు సార్ ఇది మనకు తెలియదు, ఎలా వెళ్ళాలి అంటే బేస్డ్ ఆన్ టుడే మీకు ఏ ఇయర్, ఏ డే, ఏ మంత్ని బేస్ చేసుకొని మీరు ఈ ఇయర్, ఫర్ ఎగ్జాంపుల్ 2026 నుంచి ఏంటంటే ఈ 2026 నుంచి మీరు 1947 వరకు బ్యాక్ వెళ్ళాలి. క్లియరా? 1947 వరకు బ్యాక్ వెళ్ళాలి. అదే అంటారు కదా, ఈ ఇయర్లో ఆగస్ట్ 15, 2026 అనేది పర్టికులర్, ఫర్ ఎగ్జాంపుల్ సండే అనుకుంటే ఇంతకుముందు ఏమొచ్చి ఉంటుంది, సాటర్డే వచ్చి ఉంటుంది, ఫ్రైడే. ఒకవేళ లీప్ ఇయర్ అయితే 2 days బ్యాక్ వెళ్ళాలి. సో లైక్ దట్ క్యాలిక్యులేటివ్ కింద మనం ఏంటంటే ఈ క్వశ్చన్ అలా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇట్ లిటిల్ బిట్ టైం టేకింగ్ క్వశ్చన్ ఇదైతే. ఇలాంటి మోడల్ వస్తే ఒకవేళ మీకు August 15, 1947 డైరెక్ట్ ఐడియా ఉంది, ఇండిపెండెన్స్ రిలేటెడ్, సో ఇట్ ఈస్ ఫ్రైడే, వీ కెన్ గెస్ డైరెక్ట్లీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్ ఇన్ 400 years? 400 yearsలో ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి? సో 400 years అన్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 400 yearsలో 1 నుంచి 400 అనుకుందాం. చూడండి, ఫస్ట్ ఇయర్ ఇది నాన్ లీప్ ఇయర్ అవుతుంది, 365 days. సో నా ఆడ్ డేస్ అంటే రిమైనింగ్ కాకూడదు, దీన్ని 7తో డివైడ్ చేస్తాం. 7తో డివైడ్ చేస్తే 7 5 35, 7 2 14. ఎన్ని డేస్ మిగులుతాయి? 1 day మిగలడం జరుగుతుంది. క్లియర్? నాన్ లీప్ ఇయర్లో 1 day, లీప్ ఇయర్లో అయితే 366 రావడంతో ఏమవుతుంది, 2 days అనేది రిమైనింగ్ వస్తుంది. క్లియర్? 1 day ఫర్ నాన్ లీప్ ఇయర్. నాన్ లీప్ ఇయర్ అయితే ఒక రోజు ఎక్స్ట్రా ఉంటుంది, లీప్ ఇయర్ ఏమైతే అవుతుంది, 2 days అనేది ఎక్స్ట్రా కావడం జరుగుతుంది. క్లియర్? నాన్ లీప్ ఇయర్ 1 day, లీప్ ఇయర్ అయితే 2 days అనేది ఎక్స్ట్రా కావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు 1 నుంచి 400 years వరకు, 1 నుంచి 400 years వరకు మీరు ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే నాన్ లీప్ ఇయర్స్ ఎన్ని ఇయర్స్ వస్తాయి మీకు? నాన్ లీప్ ఇయర్ ప్రతి 4 yearsలో 3 years నాన్ లీప్ ఇయర్ ఉంటే 1 year లీప్ ఇయర్ ఉంటుంది. క్లియరా? 3 years నాన్ లీప్ ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ ఇయర్ నాన్ లీప్ ఇయర్, సెకండ్ నాన్ లీప్ ఇయర్, థర్డ్ నాన్ లీప్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఏమవుతుంది, లీప్ ఇయర్గా ట్రీట్ చేస్తాం. ఎందుకు? ఈ ఇయర్ ఏ ఇయర్ అయితే 4తో డివైడ్ అవుతుందో దాన్ని నాన్ లీప్ ఇయర్గా ట్రీట్ చేస్తాం. లీప్ ఇయర్గా ట్రీట్ చేస్తాం. ఏ ఇయర్ అయితే 4తో డివైడ్ అవుతుందో దాన్ని ఏమంటున్నాం, లీప్ ఇయర్గా ట్రీట్ చేస్తున్నాం. లీప్ ఇయర్. అట్లా మళ్ళీ ఏమవుతుంది, 5th 6th 7th నాన్ లీప్ ఇయర్, మళ్ళీ ఏమవుతుంది 8th అనేది లీప్ ఇయర్ అవుతుంది.
సో ఓవరాల్గా మనం ఇలా కంపారిజన్ చేసుకుంటే ఇక్కడ 400 ఇయర్స్లో 300 ఇయర్స్ అనేది ఏమవుతుంది, 300 ఇయర్స్ అనేవి నాన్ లీప్ ఇయర్ ఉంటాయి. ఇందులో 300 డేస్ అనేవి మనకి ఎక్స్ట్రాగా వస్తాయి. 100 ఇయర్స్ అనేది లీప్ ఇయర్గా ట్రీట్ అవుతాయి. అదేవిధంగా 100 ఇయర్స్ అనేది లీప్ ఇయర్గా ట్రీట్ అయితే ఇక్కడ లీప్ ఇయర్లో 2 ఎక్స్ట్రా డేస్ రావడంతో ఇక్కడ 200 డేస్ అనేది మనకి ఎక్స్ట్రా రావడం జరుగుతుంది. క్లియర్? 200 డేస్ అనేవి ఎక్స్ట్రా రావడం జరుగుతుంది. సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే ఇది యాక్చువల్గా డైరెక్ట్ క్వశ్చన్, జస్ట్ చెప్తున్నాను. ఈ ప్రాసెస్లో మీరు ఇలా ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్ళాలి. ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఏంటి సార్ అంటే, మనం ఏ క్యాలెండర్ అయినా తీసుకోండి, ఎనీ క్యాలెండర్ విల్ రిపీట్ సేమ్ ఆఫ్టర్ ఎవ్రీ 400 ఇయర్స్. 400 ఇయర్స్ తర్వాత సేమ్ క్యాలెండరే రిపీట్ అవుతూ వెళ్తుంది. సేమ్ క్యాలెండర్ కావాలంటే చూడండి, ఇప్పుడు మనకు ఫస్ట్ ఇయర్ ఏ క్యాలెండర్ అయితే ఉంటుందో 401కు సేమ్ క్యాలెండర్ సేమ్ డేస్ ఉంటాయి. అదేవిధంగా 801 అట్లే ఉంటుంది. దాని తర్వాత 1201 ఇయర్ అట్లే ఉంటుంది. దాని తర్వాత 1601, 2001, సో 2001, దాని తర్వాత 2401. ఈ క్యాలెండర్స్ అనేవి ఏమంటే సేమ్ రిపీటెడ్గా ఫర్ ఎవ్రీ 400 ఇయర్స్ ద క్యాలెండర్ విల్ బికమ్ ద సేమ్ క్యాలెండర్. అంటే 400 ఇయర్స్కు సేమ్ క్యాలెండర్ వస్తుందంటే ఇది సర్టెన్ ఎండ్ పాయింట్ అయిపోయినట్లే కదా. సో ఎండ్ పాయింట్ అయిపోయినట్లే కాబట్టి సేమ్ మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. 1 నుంచి 400 వరకు ఎండ్ అయిపోయి 401 నుంచి ఏమవుతుంది, మళ్ళీ ఫ్రెష్గా స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవుతుందంటే అప్పుడు మనకు ఆడ్ డేస్ ఏమన్నా మిగులుతాయా అంటే 0. ఆడ్ డేస్ ఏమన్నా మిగులుతాయా? ఏం మిగులవు. ఎందుకు? ఎవ్రీ 400 క్యాలెండర్ అనేది మనకు రిపీటెడ్లీ వస్తుంది. ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి ఏంటంటే అక్కడికి 1 నుంచి 400 ఇయర్స్ వరకు కంటెంట్ అనేది ఎండ్ అయిపోతుంది. ఏం మిగలట్లేదంటే ఏంటి, జీరోగా ట్రీట్ చేస్తున్నాం. నెక్స్ట్ క్లాక్ రిలేటెడ్ క్వశ్చన్ చూడండి. క్లాక్ అట్ వాట్ టైమ్ బిట్వీన్ 4 and 5 విల్ ద హ్యాండ్స్ కోయిన్సైడ్. 4కు 5కు మధ్యలో ఎప్పుడు మనకు హ్యాండ్స్ అనేవి అంటే మినిట్స్ హ్యాండ్, హవర్స్ హ్యాండ్ అనేవి కోయిన్సైడ్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఇది క్లాక్ అనుకుందాం, ఇది మినిట్స్ హ్యాండ్, ఇది అవర్స్ హ్యాండ్. ఇక్కడ 4 అంటే ఇడికి వచ్చింది ఉంటుంది. ఇది 4 మళ్ళీ ఏమవుతుంది, 4 నుంచి ఇలా స్టార్ట్ అయితే వెళ్తుందా, ఇలా మినిట్స్ హ్యాండ్ వస్తుంది. ఇది కూడా ఏమైతే స్లైట్గా ఇలా మూవ్ అవుతుంది 4 నుంచి. సో ఇలా 5కి ఇలా కొంచెం వస్తుంది. ఎగ్జాక్ట్గా మనకు 4:30 అంటే ఏమవుతుంది, 4:30 అన్నప్పుడు ఈ మినిట్స్ హ్యాండ్ ఈ మిడిల్లోకి వస్తుంది 4కు 5కు మిడిల్లో వచ్చేది ఎప్పుడు, అవర్స్ హ్యాండ్ అనేది ఎప్పుడు మిడిల్లోకి వస్తుంది, 4:30 అంటే 30 మినిట్స్కి ఎగ్జాక్ట్గా రెండింటి మధ్యలో ఉంటుంది అవర్స్ హ్యాండ్. ఇక్కడ కాకపోతే రెండింటికి మధ్యలో అంటే దానికంటే ముందే టచ్ చేసి వెళ్ళాలి కదా, దానికంటే ముందే టచ్ చేసి వెళ్ళాలి. సార్ ఎప్పుడు టచ్ చేస్తుందంటే అరౌండ్ 4 hours 22 minutes దగ్గర టచ్ కావడం జరుగుతుంది. 4 hours 22 minutesకి టచ్ కావడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి 4 నుంచి 5 వరకు వెళ్ళాలి. మనకి మధ్యలో ఎన్ని ఉంటాయి, 1 2 3 4 ఉంటాయి. క్లియర్? ఈ 4 అయిపోయిన తర్వాత మళ్ళీ 5. టోటల్ 4కి 5కి మధ్యలో 4 పాయింట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. దాని తర్వాత ఏమవుతుంది, 5 వరకు రీచ్ అయిపోతుంది. సో ఈ అవర్స్ అండ్ 60 మినిట్స్, మినిట్స్ అండ్ 60 మినిట్స్కి వెళ్ళేటప్పటికి అవర్స్ అండ్ ఎన్ని టైమ్స్ మూవ్ అవుతుంది, 1 2 3 4 5 టైమ్స్ మూవ్ అవుతుంది. 60 మినిట్స్ హ్యాండ్ వెళ్తే 5 టైమ్స్ అనేది మూవ్ అవుతుంది అవర్స్ హ్యాండ్, అంతే కదా. సో ఫర్ ఎవ్రీ 10 మినిట్స్కి ఏమవుతుంది, అవర్స్ హ్యాండ్ ఇట్లా మూవ్ అవుతుంది. చూడండి ఫస్ట్ 10 మినిట్స్లో ఇడికి వచ్చినట్టుంది. క్లియర్? అవర్స్ హ్యాండ్. నెక్స్ట్ 10 మినిట్స్లో ఏమవుతుంది, ఇక్కడికి వచ్చినట్టుంది. క్లియర్? అవర్స్ హ్యాండ్ ఎక్కడ ఉంటుంది, సెకండ్ పాయింట్ దగ్గర ఉంటుంది. ఎందుకు, 4:20 అప్పుడు టైం ఎంత ఉంటుంది, 4:20 10 మినిట్స్ 2 టైమ్స్ వచ్చి అయిపోయింది కాబట్టి సెకండ్ పాయింట్ దగ్గర వచ్చినట్టుంది. సో ఇక్కడ నుంచి మినిట్స్ హ్యాండ్ ఒక 2 పాయింట్స్ కదలాలి కదా, 2 పాయింట్స్ కదిలే లోపల ఇక్కడ కూడా ఏమవుతుంది, కొంచెం మూవ్ కావడం జరుగుతుంది. కాబట్టి ఏంటి, 4 hours 22 minutesకి ఏమవుతుందంటే ఇది మీట్ అవ్వడం జరుగుతుంది. ఇచ్చాడు. యాంగిల్ బిట్వీన్ హ్యాండ్స్ అట్ 7:30
సో దీనికి డైరెక్ట్ మనకు ఫార్ములా ఉంది, యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి 30h మైనస్ 11/2 మినిట్స్ మాడ్యులస్. నెగిటివ్ వస్తే కూడా పాజిటివ్లోనే తీసుకోవాలి మనం వాల్యూ. 30h అంటే 30 × 7 మైనస్ 11/2 ఇంటూ మినిట్స్ ఎంత ఉంది, 30 మినిట్స్ ఉండడం జరిగింది. 2 1s 2 15s. సో ఇదేమవుతుంది 210 మైనస్ ఇది 11 × 15 దట్ విల్ బికమ్ 165. రెండు మైనస్ చేస్తే యాంగిల్ ఎంత, 45 degrees. ద యాంగిల్ ఈజ్ 45 degrees కరెక్ట్. 45 is the correct answer. సో ఇక్కడ ఆప్షన్స్లో లేదు, మేబీ పడలేదు. ద ఆన్సర్ ఈజ్ 45 degrees is the correct answer. 45 is only correct. కావాలంటే చెక్ చేసుకోండి. క్లాక్ 7:30. సో దీని మధ్య చూడండి, ఇది ఖచ్చితంగా అక్యూట్ యాంగిలే ఫామ్ చేస్తుంది. ఎందుకు, 90 కంటే తక్కువ ఉంది. ఇది 90 అంటే ఇది ఉండాలి. 7:45 ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంత గ్యాప్ ఎల్ షేప్లో ఉంటే మనకు 90 ఫామ్ చేస్తుంది. ఎల్ కంటే తక్కువ ఉంది కదా, కాబట్టి 45 is only కరెక్ట్ ఆన్సర్. ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారంగా కూడా చూస్తే 45 is the కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఆప్షన్స్ అది లేదు, 45 ఎగ్జాక్ట్ కరెక్ట్. ఎప్పుడైనా యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే 30h మైనస్ 11/2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. సీటింగ్ అరేంజ్మెంట్ చూడండి. PQRS సిట్ ఇన్ ఎ లైన్. ఒక లైన్లో కూర్చుంటున్నారు. Q ఈజ్ బిట్వీన్ P అండ్ R. Q మధ్యలో ఉన్నారంట, Pకి Rకి Q అనే పర్సన్ మధ్యలో ఉన్నాడు. S ఈ సిట్ అట్ వన్ ఎండ్, ఒక పక్క S అనే పర్సన్ కూర్చున్నాడు. ఈ సైడ్ అయినా ఉండొచ్చు, ఈ సైడ్ అయినా ఉండొచ్చు. హూ ఈజ్ ఇన్ ద మిడిల్, అయితే మిడిల్లో ఎవరున్నారు, PQRS సిట్టింగ్ ఇన్ ఎ లైన్. Q ఒక ఎండ్లో, S అనే పర్సన్ ఒక ఎండ్లో ఉన్నాడు. అయితే ఎవరు మిడిల్లో ఉన్నారు అంటున్నాడు. యాక్చువల్గా ఇక్కడ మీరు ఇది ఒకటి అబ్జర్వ్ చేయండి. ఈ క్వశ్చన్లో మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. మిడిల్లో ఎవరు వస్తారు, PQRS. టోటల్గా ఉండే పర్సన్స్ ఎంతమంది, ఎంతమంది టోటల్గా ఉండే పర్సన్స్ 4 మెంబర్స్ మాత్రమే. 4 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. క్లియరా? ఇప్పుడు చూడండి, PQRని ఇలా కూర్చోపెట్టేసాం. S అనే పర్సన్ ఒక ఎండ్లో ఉన్నాడు. క్లియర్? ఇప్పుడు మిడిల్ అంటే ఎంతమంది వస్తారు చూడండి, 2 మెంబర్స్ రావడం జరుగుతుంది. 2 మెంబర్స్ ఇస్ ద మిడిల్. అది QR అయినా ఉండొచ్చు, PR అయినా ఉండొచ్చు, లేదా SR అయినా ఉండొచ్చు. అదే ఒకవేళ ఇలా కూర్చోపెడితే, ఈ పొజిషన్లో Sని కూర్చోపెడితే ఏమవుతుంది, PQR వస్తుంది. ఇప్పుడు PQ అయినా ఉండొచ్చు మిడిల్లో, క్లియర్? లేదా అంటే RQ అయినా ఉండొచ్చు. సో ఇలా వేరియస్ ఆన్సర్స్ వస్తున్నాయి. మిడిల్లో 4 మెంబర్స్ని కూర్చోపెట్టినప్పుడు మిడిల్లో ఏమొస్తారు, ఇద్దరిద్దరు వస్తారు మిడిల్లో. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏం చెప్తాం, కెనాట్ సే. మనం ఈ ఆన్సర్ని చెప్పలేము, ఇంకా స్టేట్మెంట్స్ అనేవి రావాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. ABCD సిట్ ఇన్ ఎ సర్కిల్. సర్కిల్లో కూర్చుంటున్నారు ABCD 4 పర్సన్స్. A సిట్స్ ఆపోజిట్ B. ఫర్ ఎగ్జాంపుల్ A ఇక్కడ కూర్చున్నాడు అనుకో సర్కిల్లో ఈ పక్కకు, అప్పుడు B ఎంతలో ఉంటాడు, ఇక్కడ ఉంటాడు B. నెక్స్ట్, హూ సిట్స్ ఆపోజిట్ టు C. వీళ్ళిద్దరు ఆపోజిట్ అయినప్పుడు ఇప్పుడు C ఇక్కడ కూర్చుని ఉంటాడు. వీనికి ఆపోజిట్ ఎవరు ఉంటారు, ఆటోమేటిక్గా ఉండేది 4 కాబట్టి వీనికి ఆపోజిట్ ఎవరు ఉంటారు, D అనే పర్సన్ ఉంటాడు. క్లియర్? డన్. నెక్స్ట్ క్వశ్చన్ లాజికల్ రీజనింగ్ చూడండి. ఇఫ్ టుడే ఈజ్ మండే, వాట్ డే విల్ బి ఆఫ్టర్ 61 days? 61 days తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు చూడండి, ఈరోజు మండేనా, మండే అనుకుంటే కౌంట్ చేయండి. మళ్ళీ ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే. మళ్ళీ ఏమవుతుంది, 7 daysకి సేమ్ మండే రిపీట్ అవుతుందా? ఈరోజు మండే అయితే 7 days తర్వాత మళ్ళీ మండేనే. సో అలా ఇంకో 7 days తర్వాత మళ్ళీ ఏమవుతుంది, మండేనే వస్తుంది. సో అదే విధంగా అంటే ఇక్కడ ఉన్న 61ని నేను 7తో డివైడ్ చేస్తున్నా. 61 డివైడెడ్ బై 7, 7 8 ఎంత వెళ్ళిపోతుంది, 56. అంటే ఇప్పటి నుంచి కౌంట్ చేస్తే మళ్ళీ 56th డే ఏమవుతుంది, సండే రావడం జరుగుతుంది. దాని తర్వాత 61 తర్వాత మనకు వెళ్ళాలి కాబట్టి 56 ఇదేమవుతుంది, మండే. నెక్స్ట్ 57
58, 59, 60. చూడండి మండే తర్వాత ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, 61 సాటర్డే. ఇక్కడ ఏమన్నాడు ఆఫ్టర్ 61 డేస్, 61 డేస్ తర్వాత, ఇది సాటర్డే అయినప్పుడు 61 డేస్ తర్వాత నెక్స్ట్ డే ఏముంటుంది సండే. సో సండే ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26, ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్. 2, 6, 12, 20, 30. ఇక్కడ చూడండి 4, 6, 8, 10. నెక్స్ట్ ఎంత ఉండాలి గ్యాప్ 12 ఉండాలి. 12 ఉండాలంటే ఇక్కడ ఏముండాలి 42. 42 ఈజ్ ద ఆన్సర్. డిఫరెన్సెస్ అనేది చూస్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27, ఆడ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. 11, 13, 17, 21, 19. ఇక్కడ ఆడ్ నెంబర్ ఏంటి చూడండి 11, 13, 17, 19 ప్రైమ్ నెంబర్స్. ఇదేంటిది ఇది కాంపోజిట్ నెంబర్ కాబట్టి దిస్ ఇస్ ద ఆడ్ వన్ అవుట్. నెక్స్ట్ ఇఫ్ క్యాట్ ఈస్ కోడెడ్ యాజ్ 24, క్యాట్ అనేది ఏం చేస్తున్నాడు 24, క్యాట్ నుంచి 24 తీసుకొని రావాలి. చూడండి సి అంటే 3, ఏ అంటే 1, టీ అంటే 20. చూడండి ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయండి 24 వచ్చిందా. ఎస్. అదేవిధంగా డాగ్ చెక్ చేయండి 4, 15, 7 ఇవన్నీ యాడ్ చేస్తే 22, 4, 26 వస్తుంది. కాబట్టి సేమ్ అదేవిధంగా బ్యాట్కి కూడా అలాగే యాడ్ చేయాలి. 2, 1, 20 3 యాడ్ చేస్తే 23. సో ఆన్సర్ ఈస్ 23. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. క్లియర్. సో ఇది మనకు ఓవరాల్గా ఎంసీక్యూస్ రిలేటెడ్ టు ఏబిఓ ఎఫ్బిఓ మెయిన్స్ ఎగ్జామ్. మీకు ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎంసీక్యూస్ సంబంధించిన కోర్స్ అనేది ఆల్రెడీ రన్ అవుతుంది. పీపీఎస్ అకాడమీ ప్లే స్టోర్లో యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు లాగిన్ అయిన తర్వాత కోర్సెస్ అనేది ఉంటాయి. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. కంప్లీట్ ఆల్ పేపర్ 1 రిలేటెడ్ సబ్జెక్ట్స్ సంబంధించిన కంప్లీట్ ఎంసీక్యూస్ క్లాసెస్ అనేవి ఉన్నాయి అక్కడ. కోర్స్ రిలేటెడ్ ఏం డౌట్ ఉన్నా మీరు ఏం చేయాలి ఈ నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి. 7569036056. క్లియర్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ విచింగ్.